హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఈవినింగ్ స్నాక్స్లోకి గుంట పునుకులు పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. అది మనం స్నాక్స్ తిన్నట్టు ఉంటుంది కదా పిల్లలకి. సర్లే తయారీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇడ్లీ పిండి తీసుకోండి, కొంచెం తీసుకున్న తర్వాత బియ్య పిండి కొంచెం, మైదా కొంచెం, క్వాంటిటీ ఈక్వల్గా చేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీస్ కొంచెం, అంటే టేస్టీగా ఉండాలి, కారంగా కొంచెం, మనకి స్పైసీ తక్కువైనప్పుడు పర్లేదు, వేసుకోకపోయినా. నెక్స్ట్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం బాగా మిక్స్ చేసుకుంటే అదంతా పడుతుంది కదండి పునుగుల్లోకి. ఈ పునుగులు చాలా టేస్టీగా ఉండండి, మేము తిన్నాం కాబట్టి. కొంచెం వాటర్ వేసుకొని అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకోండి. ప్లేట్ వేసుకొని నెక్స్ట్ ప్యాన్ ఉంటుంది కదండి, ఆ ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ వేసుకొని మొత్తం అన్ని గుంటలో ఆయిల్ వేసుకొని మనం పిండి మొత్తం అన్నీ పెట్టుకోవాలి. అలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ స్నాక్ ఈజీ ప్రాసెస్ అండి, చేసుకోవాలనుకుంటే చేసుకోండి. కొంచెం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకెన్ని వీడియోస్తో మేము ఎందుకు వస్తానని, మీకేం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సరే అన్నీ పెట్టేసుకున్నారు కదా. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఒక 10 minutes పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని నెక్స్ట్ ప్లేట్ పెట్టుకొని మళ్ళీ ప్లేట్ తీసి, ఆయిల్ సరిపోదు కదండి, మనం కొంచెం పైన ఆయిల్ వేసుకోవాలి. అన్నిట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని అలా మరి మగ్గాలి కదండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతే. నెక్స్ట్ మగ్గింది లేదో చూసుకొని అన్నీ ఒకటి అటు నుండి ఇటు తిరగేయండి, అన్నీ తిరగేయాలి. మరి మగ్గిద్ది కదండి. తిరగేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ప్లేట్ పెట్టుకోవాలి. పైన పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం తిరిగేసాము. ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఇటు నుండి అటు కొంచెం ఉడికిద్ది కదండి, లోపల కూడా బాగా సర్వ్ అయింది కదా, బాగా ఉడికింది కదండి. ఇప్పుడు మనం అవన్నీ తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడమే. గుంట పునుకులు టేస్టీగా ఉంటుందండి, పిల్లలకి చాలా మంచిది, ఈవినింగ్ స్నాక్లా కూడా పనికొస్తుంది. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కనుక, గుంట పునుకులు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. పల్లీల చట్నీతో